కమింగ్ బ్యాక్ టు మూవీ. ఓకే, రవిస్ క్వశ్చన్, మీరు Yeah. ఇంతకు ముందు ఒక క్వశ్చన్ అడిగారు రవి. చెప్పండి. ఈ కల్ట్ ఇన్ఫ్లుయెన్స్ కల్ట్లో ఇంకా ఎక్స్ప్రెస్ చేయడానికి ఇంకా స్కోప్ ఉందా, స్పేస్ ఉందా అని. ఐ మీన్ స్పేస్ డెఫినెట్గా ఉంది. కాకపోతే వాట్ ఐ వాస్ అంటే నాకు కావాల్సిన జస్టిఫికేషన్ నాకు దొరకలేదు. మేబీ ఐ మీన్ ద రిక్రూట్మెంట్ ప్రొసీజర్, లైక్ ఇన్ఫ్లుయెన్స్ ఎలా అవుతారు ఏంటి, ఐ మీన్ దీస్ ఆర్ ద పాయింట్స్ విచ్ కుడ్ బి ఈవెన్ మోర్ ఎక్స్ప్లోర్డ్ నా ప్రకారం. అవును, అంటే ఇప్పుడు ప్రతిదీ రిలీజియస్ యాంగిల్లో తీసుకెళ్ళలేం కదా. సో సమ్ ఆఫ్ ద కల్ట్స్ ఆర్ ఐ మీన్ ఎంటైర్లీ బేస్డ్ ఆన్ ప్లెజర్. లైక్ ఇప్పుడు రెట్రోనే తీసుకుంటే ఇట్ ఈస్ జస్ట్ ప్లెజర్ అంతే. సో ఒక హాలీవుడ్ బెవర్లీ హిల్స్కి వెళ్ళి ఒక ముగ్గురు ర్యాండమ్ పర్సన్స్ వెళ్ళి ఒక ర్యాండమ్ ఇంట్లో మర్డర్ చేశారు. ఆ మర్డర్ చేసిన ఇల్లు అన్ఫార్చునేట్లీ ఒక హాలీవుడ్ ఫేమస్ సెలబ్రిటీ రోమన్ పొలాన్స్కీ వైఫ్. రోమన్ పొలాన్స్కీ లైక్ డైరెక్టర్. సో వాళ్ళు ఎందుకు మర్డర్ చేశారు అని ఇన్వెస్టిగేట్ చేస్తే ఫౌండ్ అవుట్ దట్ ఒక కల్ట్ ఉంది వాళ్ళకి. ఆ కల్ట్ they still talk about outside there is too much cults in the కల్ట్ ఫామ్ చేసింది చార్ల్స్ మాన్సన్. సో ఎగ్జాక్ట్ గా ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉంటాడు అండ్ దట్ ఈస్ స్టిల్ మిస్టరీ. హ్యూమన్ బీయింగ్స్ అనేది వూల్ఫ్ లాగానే ప్యాక్స్ లో ఉంటారు. దే ఎక్కడికి వెళ్ళినా కానీ ఎక్కడో ఒక బిలాంగ్ అవ్వాలనుకుంటాం. అవుట్ సైడర్ ఉండడం అలవాట్లేదు. ప్యాక్స్ గ్రూప్లలో ఉండాలి, ఒక క్రౌడ్లో ఉండాలి, ఒక క్రౌడ్లో ఉండాలి. ఈవెన్ దో మనం క్రౌడ్లో ఉండదు, సపరేట్ ఉండాలనుకున్నా కానీ ఆ సపరేట్ ఉండే ఆ క్రౌడ్లోకి జాయిన్ అవుతున్నాం మనం. సో కల్ట్ అనేది ఇస్ నాట్ ఇలాంటి టర్మ్ కాదు, మన హోల్ పాడ్కాస్ట్లో చేసిన కాంటెక్స్ట్ కాదు. కల్ట్ అంటే ఎనీ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఫాలోయింగ్ అన్ ఐడియాలజీ ఆర్ ఒక ఐడియా మంచిగా ఉంది. ఇప్పుడు సపోజ్ మన పాడ్కాస్ట్ అనుకుందాం, ఒకరికి వచ్చింది ఐడియా ఇట్లా చేద్దామని, ఇంకా నలుగురికి ఆ థాట్ అనేది కొంచెం కంఫర్టబుల్ అనిపించింది కాబట్టి వాళ్ళు జాయిన్ అయ్యారు. అందులో పెద్ద ఇన్ఫ్లుయెన్స్ అనేది లేదు. వేరెవర్ వీ ఫీల్ మన థాట్స్ అనేది కంఫర్టబుల్, యాక్సెప్టెడ్ అనిపిస్తుందో అది లైక్ మైండెడ్నెస్. ఆ లైక్ మైండెడ్నెస్లో మనం జాయిన్ అయిపోతాం. అంత పెద్ద ఇప్పుడు రిక్రూట్మెంట్ అంత ఉండదు రియాలిటీగా. ఇప్పుడు నాకు కొంచెం డార్క్ థాట్స్ ఉన్నాయి, ఇట్లా క్రూయల్గా ఉండాలని చెప్పేసి నేను ఎక్కడో డార్క్ వెబ్లో పోస్ట్ చేస్తున్నాను. ఇంకొకరికి కూడా ఉంది, మేము ఇద్దరం ఫ్రెండ్స్ అయిపోతాం ఆటోమేటిక్గా. ఎందుకంటే వీ బోత్ కంఫర్టబుల్లీ, నేను వాళ్ళతో ఏ విషయం అని చెప్పొచ్చు, వాళ్ళు నాకు ఏ విషయం అని చెప్పొచ్చు. ఇట్స్ ఆల్ అబౌట్ బీయింగ్ కంఫర్ట్ ఇన్ యువర్ ఓన్ థాట్స్. సో అంత ఈజీగా అయిపోతుంది సింపుల్గా. వాళ్ళు ఇప్పుడు మన నలుగురం కూర్చుంటే ఇప్పుడు మాట్లాడితే మూవీస్ గురించి ఎంతో ఈజీగా మాట్లాడుతుంటాం. ఇంకొకరికి ఫుడ్ అనేది ఇంట్రెస్ట్ ఉంది, వాళ్ళకి మూవీ ఇంట్రెస్ట్ లేకపోతే వాళ్ళు ఇప్పుడు విన్నది అనుకోండి, అరే వీళ్ళు ఇట్లా మాట్లాడుతారు. కానీ వాడికి ఫుడ్ దొరికితే వాటిలో మాట్లాడతాడు కూర్చోబెట్టుకొని. సో దే బిలాంగ్ టు వన్ ఐడియాలజీ, మనం బిలాంగ్ టు వన్ ఐడియాలజీ. ఇందులో ఎక్స్ట్రీమిస్ట్ అనేది ఇట్స్ కామన్. మనం కూడా మూవీ గురించి ఎక్స్ట్రీమ్గా వెళ్తాం కావచ్చు. ద సెకండ్ క్వశ్చన్ ఇస్ మర్డరింగ్, కిల్లింగ్ ఇట్లా ప్లెజర్ కోసం చేయడం అనేది తప్పు కదా అని మనకు అనిపిస్తే అది మన కల్ట్ బిలీఫ్స్, వాళ్ళ కల్ట్ బిలీఫ్స్ కాదు. మన కల్ట్ బిలీఫ్స్ లో జస్ట్ బికాస్ మన దగ్గర ఒక 6 బిలియన్ పీపుల్ ఉన్నారు కాబట్టి మనం దేవుణ్ణి, మోరల్స్, ఎథిక్స్ అని రాసుకున్నాం కాబట్టి రాసుకున్న ఇవన్నీ ఎథిక్స్ రాలేవు, మోరల్స్ రాలేవు. ఇది కూడా ఒక కల్ట్ రాసిందే, దాన్ని ఫాలో అవుతున్నాం మనం. ఇప్పుడు కూడా లా ఆఫ్ ల్యాండ్ కూడా ఒక కల్ట్ రాసిందే ఫాలో అవుతున్నాం. సో వీ బిలాంగ్ టు సేమ్ కల్ట్. ఏమో అదే కరెక్ట్ కావచ్చు, చంపాలి, చేయాలి, ఒక పైసాచిక ఆనందం ఉంచుకోవాలన్నది కరెక్ట్ కావచ్చు, మనకు తెలియదు. వాళ్ళ కల్ట్. సో పర్స్పెక్టివ్స్. సో అందరూ బిలాంగ్ టు ద సేమ్ థింగ్. వాళ్ళని తప్పని చెప్పి వాళ్ళని జైలు వేస్తున్నాం కదా. సో ఎండ్ ఆఫ్ ద డే మనం కూడా వాళ్ళు సఫర్ అవుతేనే హ్యాపీ ఫీల్ అవుతాం. తప్పు చేసిన కూడా వాడు సఫర్ అవ్వాలి. సో తప్పు చేసిన చాప్టర్ తీసేస్తే వాడు సఫర్ అవుతుంది చూసి మనం ఆనందపడుతాం అంటే వీ బిలాంగ్ టు ద సేమ్ కల్ట్. And you've lived the life of Charles Mason, you would be the same person. No, I mean to say, questions. నేను ఇప్పుడు ఇక్కడ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ చెప్తలేను. I'm giving you a grounded principle where every human being has that. అంటే that's right. So ఇప్పుడు డిఫరెంట్ పర్స్పెక్టివ్ నుంచి చూస్తే everyone has their own reason to kill someone. గవర్నమెంట్ ఒక రీజన్ ఉంటుంది, కిల్లర్ ఒకటి ఉంటుంది, జైల్లో ఉన్న వాళ్ళకి లైక్ ఎవ్రీవన్ హ్యాస్ దర్ ఓన్ రీజన్ టు కిల్ సమ్వన్ అనేది. ఇప్పుడు ఎట్లా అంటే ఇట్స్ జస్ట్ కల్ట్ అనేది ఇప్పుడు మనం ఒక క్రియేట్ చేస్తే కాదు. ఇట్లా మీరు చెప్పిన అంటే రవి బ్రో అడిగిన క్వశ్చన్ కి మీరు ఒక ఎట్లా చెప్పారో ఈ జస్ట్ గేవ్ జస్టిఫికేషన్. అంటే వాళ్ళ రూల్స్ వాళ్ళకు ఉంటే వాళ్ళ కల్ట్ వాళ్ళు అనుకుంటుంది అండ్ దే ఫాలోయింగ్ దేర్ థింగ్స్. అంతే మనం కూడా ఒక కల్ట్, మనకు ఒక రూల్స్ ఉన్నాయి. ఇప్పుడు హ్యూమన్ బీయింగ్స్ లాగా వీఆర్ డూయింగ్ ద సేమ్ థింగ్.
మన డిస్కషన్ ఏంటంటే అట్లా ఫామ్ అయిన ఒక ఒక ఐడియాలజీ పైన ఫామ్ అయిన కొంతమంది పర్సన్ ఇంకొక ర్యాండమ్ పర్సన్ని చంపడం కానీ హర్టింగ్ సమ్వన్, దాని ఎన్నుకున్న ఇన్ఫ్లుయెన్స్ ఏంది అనేది మన డిస్కషన్. లేదు, సో కల్ట్స్ ఫామ్ అయితే ఒకళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి జాయిన్ ఎట్లా చేసుకుంటారని అడుగుతారు. యా సో ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి ఏదైనా నష్టపోయేది ఉంటే వాళ్ళ ట్రస్ట్ గెయిన్ చేయడానికి హిస్టరీలో చూపిస్తారు అందులో జాయిన్ అవ్వడానికి. ఎందుకంటే దర్ సో మచ్ టు లూజ్. అలా వన్స్ జాయిన్ అయ్యాక వాళ్ళందరి పేరు బయటకు అందరు దొరికిపోతారు కాబట్టి వీడిని కూడా అందులో ప్రూవ్ చేసుకోవాలంటే ఇద్దరు మూడు చంపాలి. సో కొన్ని కల్ట్స్లో అంతా లూజ్ అవ్వడానికి ఏముండదు, ఇట్స్ ఈజీ టు జాయిన్. సో అంత సివియర్ ప్రాసెస్ అంతా ఇంత ఉండదు. ఒక వాట్సాప్ ఫేస్బుక్ గ్రూప్ లాగా స్టార్ట్ చేసి అందులో 2 ఐడియాస్ పెడితే వాళ్ళకి నచ్చితే వాళ్ళు జాయిన్ అవుతారు. సో కల్ట్స్ ఆర్ వెరీ సింపుల్, వెరీ సింపుల్ రెగ్యులర్ మండేన్ లైఫ్ స్టైల్ ఇమిడిపోయి ఉంది లైఫ్ లో ఆల్రెడీ. అదే